మేడారం వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతలు ఇవాళ వన ప్రవేశం చేరున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర ముగియనుంది. మేడారం వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతలు ఇవాళ వన ప్రవేశం చేరున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర ముగియనుంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవికాంత్. గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. మేడారం మహాజాతర ఇవాళతో ముగియనుంది. 4 రోజుల పాటు జరిగే జాతర, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర ఇవాళతో ముగియనుంది. ఈ సంవత్సరం 21వ తేదీ, ఈ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరగడం జరిగింది. ఇవాళ వనప్రవేశం చేయడం ద్వారా, అమ్మవార్లు వనప్రవేశం చేయడం ద్వారా ఈ ఘట్టమంతా కూడా పరిసమాప్తం అవుతుంది. మేడారం జాతర పూర్తవుతుందని మనం నమ్ముతూ ఉంటాము. మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో ఇప్పుడే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళను వనప్రవేశం చేయించడం ద్వారా జాతర పరిసమాప్తం అవుతుంది. మనం చూసినట్టయితే విజువల్స్లో పగిడిద్దరాజుకు సంబంధించి ఇటు పోనుగొండ్ల, అదేవిధంగా సమ్మక్క చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. సారలమ్మను కన్నేపల్లి నుంచి, అదేవిధంగా గోవిందరాజులను కొండాయి నుంచి, వీళ్ళందరూ కూడా ఇవాళ వనప్రవేశం చేయనున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే సాయంత్రం 5 గంటల వరకు అయితే మనం చూసినట్టయితే విపరీతమైన క్రౌడ్ వచ్చే అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటున్న సందర్భం మనం చూసాము. ఈ సంవత్సరం మధ్యాహ్నం వరకే 1,35 నుంచి 1,45 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంతమంది వస్తారని తెలిసినప్పటికీ కూడా అనేక లోటుపాట్లు మనకు జాతర సందర్భంగా కనిపించిన నేపథ్యం కూడా మనం చూసాము. కాసేపట్లోనే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనప్రవేశం చేయనున్నారు. మనం చూసేది పగిడిద్దరాజు సంబంధించి పగిడిద్దరాజును పోనుగొండలో తీసుకొస్తారు. పగిడిద్దరాజును తీసుకొచ్చే క్రమంలో పడిగే రూపంలో ఉన్నటువంటి ఒక రూపాన్ని, దాంతోపాటు పాన్పు అంటారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వీళ్ళ వంశానికి సంబంధించినటువంటి పెద్ద ఉంటారు, ఆ పెద్ద ఇంట్లో నుంచి పాన్పు తీసుకొస్తారు. వీటన్నింటినీ కూడా మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఏదైతే గ్రామం ఉంటుందో ఆ గ్రామానికి తీసుకెళ్తారు. ఆ పాన్పు మాత్రం మళ్ళీ అదే పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గుడి ప్రధాన పూజారి ఉంటారు, వాళ్ళ ఇంట్లో పెడతారు. ఈ పడిగను మళ్ళీ గుళ్ళో చేర్చడం ద్వారా ఈ ఘట్టం పూర్తవుతుంది. పగిడిద్దరాజుకు సంబంధించి మాత్రం ఆ గ్రామంలో వచ్చే వారం తిరుగువారం అంటారు, ఆ రోజు అక్కడ పెద్ద పండగ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పగిడిద్దరాజును పెళ్లి కొడుకు రూపంలో తీసుకొస్తారు. సమ్మక్క అనుమతి తీసుకుంటారు. పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమ్మక్క ఆలయాన్ని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అనుమతి తీసుకొని గద్దెల మీదకి వచ్చిన సందర్భంలో మళ్ళీ వీళ్ళంతా కూడా కాలి నడక బాటే ఉంటుంది. పగిడిద్దరాజుకు సంబంధించి 66 కిలోమీటర్ల పాటు వీళ్ళంతా కూడా మళ్ళీ కాళ్ళకు చెప్పులు లేకుండా అడవి మార్గంలో కొండ కోనలు దాటుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా వాళ్ళకు దాదాపు ఇవాళ నుంచి వాళ్ళు నడక మొదలు పెడితే రేపు సాయంత్రం వరకు వాళ్ళు గ్రామానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 66 కిలోమీటర్ల పాటు కూడా నడుచుకుంటూనే వెళ్తారు. పెళ్లి కొడుకుగా తీసుకొచ్చినటువంటి పగిడిద్దరాజును మళ్ళీ ఆ ఊరికి పెళ్ళి అయిపోయినట్టుగా తీసుకురావడంగా భావిస్తారు. మరో పెళ్ళికి రావయ్యా అంటూ కూడా ఆయనను అక్కడి నుంచి సాగనంపేటప్పుడే ఈ అంశాలన్నీ కూడా చెప్పి పంపడం జరుగుతుంది. ఈ వెళ్ళిన తర్వాత వచ్చే వారం జరిగేది మరో పెళ్లిగా భావిస్తూ ఉంటారు. కీలకంగా మనం చూస్తే సమ్మక్క దగ్గర కూడా అక్కడ పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. సారలమ్మ గద్దెల దగ్గర కూడా పెద్ద ఎత్తున పోటెత్తున చూస్తున్నాము. గతంలో ఈ సమయం వరకు ఇంత క్రౌడ్ అనేది ఎప్పుడు లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో అంటే కరోనా వచ్చిన నేపథ్యాన్ని మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020లో సాఫీగా జరిగింది జాతర. 2022 అంటే 2020 తర్వాత కరోనా వచ్చిన నేపథ్యంలో 2022
పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ కాస్త జనాల్లో కలవడానికి కొంతమంది భయపడిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున కుటుంబాలతో పాటు వచ్చిన నేపథ్యంలో ఇంత అంచనా ఉంది. ముందస్తుగా వచ్చే క్రమంలోనే 50-60 లక్షల మంది దర్శించుకున్నారంటే అమ్మవార్లు గద్దెల మీద ఉన్న సమయంలో చాలా పవర్ఫుల్గా భావిస్తూ ఉంటారు. వనదేవతలు ఎంతో శక్తి స్వరూపిణిగా భావించడం జరుగుతున్న నేపథ్యంలో సమ్మక్క కొలువు తీరిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనా ఉన్నప్పటికీ ఇక్కడికి ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అధికారుల వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపించింది. పోలీసులు చేయి చేసుకున్న సందర్భాలు కూడా కనిపించాయి. అంటే పోలీసుల వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందని చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ర్యాంకు గతంలో ఇక్కడ ములుగు జిల్లాకు ఎస్పీగా కూడా చేసినటువంటి ఒక ఐపీఎస్ వాళ్ళ సిబ్బందికి సంబంధించి ఒక ఎస్ఐ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చిన సందర్భంలో చేయి చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా అసహనానికి దారితీసింది. ఆ సిబ్బంది వాళ్ళలో వాళ్ళు కూడా ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావడం పట్ల కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ పెద్ద ఎత్తున ఇంతకుముందు సీతక్క ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఇంత వైఫల్యమైన జాతర ఎప్పుడు చూడలేని మీడియా ప్రతినిధులు సైతం ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె ప్రెస్ మీట్ కూడా ఇంత వైఫల్యంగా జరిగిన జాతర పట్ల మీడియా ప్రతినిధులంతా కూడా బాయ్కాట్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము. అంటే ఇంత తీవ్రమైన ఇంత ఇబ్బందులు పడ్డ జాతర ఏది లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జాతరలో అనేక వైఫల్యాల మధ్య ఈ జాతర జరిగింది. ఆర్టీసీ బస్సుల విషయంలోనూ తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ప్రజలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరో విషయం ఇవాళ స్పీకర్ రావడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ వచ్చిన సందర్భంలోనూ ఆయన సమ్మక్క గద్దెను మాత్రమే దర్శించుకొని సారలమ్మ గద్దె లోపలికి ప్రవేశించకుండానే వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తానికైతే జాతర అయితే ఇవాళతో పూర్తి కానుంది. కాసేపట్లోనే సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు వనప్రవేశం చేయనున్నారు. ఈ జాతర అంతా కూడా పూర్తిగా పౌర్ణమి వెలుగుల వెన్నెల్లో జరిగే జాతరగా చెప్పుకుంటాం కాబట్టి ఇవాళ జాతర ప్రత్యేకంగా ఇవాళ పౌర్ణమిగా చెప్తా ఉంటాము. ఈ జాతర పౌర్ణమి వెలుగుల వేలల్లో అంటాం. అంటే ఆ రోజే ఖచ్చితంగా సమ్మక్కొచ్చే రోజు పౌర్ణమి ఉండాలనేది ఏది ఉండదు. కానీ ఆ 4 రోజుల్లో ఎప్పుడైనా పౌర్ణమి వస్తుందని ఇక్కడ చెప్తా ఉంటారు. ఇక్కడ నుంచి సమ్మక్కను చిలకలగుట్టకు, అదేవిధంగా సారలమ్మను కన్నేపల్లికి, కొండాయికి గోవిందరాజులను, అదేవిధంగా పగిడిద్దరాజును పూనుగొండలకు వాళ్ళ వంశాలు సమ్మక్క వంశానికి సంబంధించి ఇటు సిద్ధపోయిన ఇక్కడ కొక్కెరకు సంబంధించిన వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా కాకా వంశీయులు కన్నేపల్లికి తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా దబ్బకట్ల వంశస్థులు గోవిందరాజులను, అదేవిధంగా పెనక వంశస్థులు అయితే పగిడిద్దరాజును తీసుకొస్తూ ఉంటారు కదా. వీళ్ళందరూ సేమ్ అదే వంశాలు మళ్ళీ వాళ్ళ స్థానాల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా వనప్రవేశంగా భావిస్తారు. ఆ వనప్రవేశం ఇవాళతో పూర్తి కానుంది. జాతర మాత్రం పూర్తి కానుంది. రేపు కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు ఇంకా దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. తిరుగు వారం వచ్చే వారం ఉంటుంది. అయితే ఏదైతే జాతర మాత్రం 4 రోజులు ఉన్నప్పటికీ ఈ జాతర ప్రక్రియకు సంబంధించి మాత్రం 1 నెల రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ ఫిబ్రవరి 7వ తారీఖున మండమెలుగ పండుగ జరిగింది. ఆ తర్వాత వచ్చిన వారం గుడిమెలుగ పండగ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారం అమ్మవార్లు గద్దెలపైన నెలకొన్న సందర్భము. వచ్చే వారం తిరుగువారంగా చెప్తారు. తిరుగువారం సందర్భంగా గిరిజనులు ఆదివాసీలు తమ ఇళ్లను మళ్ళీ శుభ్రం చేసుకొని అక్కడ వాళ్ళు మళ్ళీ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పగిడిద్దర ఊర్లో మాత్రం మరుపెళ్లి కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక జాతర రూపంలో మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సాయి మాధవి. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.